4 అవుతుంది. 4 గంటలకు ఏం గుర్తు మీకు? 4 AM బిర్యానీ. బాయ్ 4 AM బిర్యానీ అంటున్నా. అప్పట్లో మా తాత ఒకటి చెప్పిండు, కంచం కాడ మంచం కాడ సిగ్గు పడితే వేస్ట్. సో పొద్దున్న ఒక అమ్మాయి నన్ను చూస్తుంది అనమాట. నాకు వేరే మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా. నీకు ఏది కావాలని నాకు తెలుసురా. ఐటమ్ రాజా. అయ్యా అదేంది అది గాయ వచ్చింది గాయస్. అడగట ఇంకోటిగా ఏందని అది నోట్లోకి వేసుకోవాలా? అయ్యా నాకు దొడ్డికి సారీ బాత్రూమ్ వస్తున్నా. నాకు కాదురా ఎడిపోతున్నాను. ఇంతలా ఏడిపిస్తున్నా నేను పోతాను. ఎందుకిలా నా కర్మ గాలిపోయింది. అమ్మ దేవుడు. అరే నీది బ్యాక్ సైడ్ బాగుంటదంట, చూస్తారంట. తెలియాలి. అరే ఏమైందిరా? దొడ్డికి వస్తుంది ఉరుకుతూనే ఉన్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ని బాబు ఛానల్. సో గైస్ ఇద్దరమే ఉన్నాం అన్నమాట. ఎటు పోతున్నాం తెలుసా? అంతే చలికి ఫుల్ క్లౌడ్, వర్షం పడుతుంది. పొద్దున్నే టైం చూస్తే ఎంత 4 అవుతుంది. 4 గంటలకు ఏం గుర్తు మీకు? 4 AM బిర్యానీ. ఈరోజు టైం పాస్ అవుతలేదు, ఎడిటింగ్ చాలా ఉన్నందువలన. సో హెవీ వర్క్స్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక 4 AM బిర్యానీ కట్టి వచ్చేసాం అన్నమాట. ఆకలి అవుతుంటే తెలుసుగా మన నాణ్యనతో ఏదో ఒకటి రామాయణం ఉంటుంది. సో మొన్న అంటే పాన్ అయిపోయింది. ఈరోజు ఏంటంటే మనం బొక్క పెడదాం. మండి నేను అనేసిన, అరే నీకు అవసరం ఉన్నప్పుడు అది, అవసరం లేకున్నప్పుడు ఇదే అనుకోసం అనేసిన. ఒక్క నిమిషం రూట్ మ్యాప్ చూసాను, మళ్ళీ మేము మర్చిపోయాం అనమాట. అంటే ఫేమస్ ఎక్కడనో అక్కడ చూసుకుంటాం గైస్. సో గాయస్ ఇంకోటి ఏంటంటే మాకు కొంచెం ఇబ్బంది ఉంది గాయస్. ఎందుకంటే లక్కడి కాపుల నుంచి మాదాపూర్కి మ్యాప్ పెట్టుకుని మళ్ళీ పోతున్నాం 4 AM బిర్యానీకి. ఇంతటి వర్షం అన్న ఫుల్ వర్షం మన మాదాపూర్లో. సో గాయస్ మనం అంటే 4 AM బిర్యానీ పోతున్నాం కదా. సో అక్కడ చిన్న చిన్న చీత్కా చాటాలు అన్ని నేను ముందు పెడతా. ఫస్ట్ అంటే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని. ఎందుకంటే మా చిన్న బాబుని జర సపోర్ట్ చేయండి గాయ్స్. సపోర్ట్ చేస్తలేరు మీరు? చిన్న బాబుని ఎట్లా ఇట్లా అయితే ఎట్లా గాయ్స్? మనం పన్ను గాయ్స్ అట్లా అన్నది వాళ్ళు భయపడతారు. సో గాయ్స్ చిన్న చిన్న టెన్షన్. ఎందుకంటే పోలీసులు ఈ టైంలో వాడతారని భయం అవుతుంది. ఎందుకంటే ఫోన్ ఉంటే ఫోన్ గుర్చేసుకుంటారు. ఫోన్ పోతే ఫోన్ లేకపోతే మనకు వీడియో లేవురా. సో గాయ్స్ డ్రైవింగ్ లో ఫోన్ వాడు తప్పనమాట. అటు కాల్ చేస్తాను. ఓకేనా? రాజన్న ఎట్లుందిరా బిర్యానీ? రుచి చూడడానికి దొరికేరా. తిన్ సరే 3 బిర్యానీ తినేస్తా, ఒకటి కాదు 2 తిని. అరే 3 కాకపోతే 4 తినరా. గట్టి ఉన్నాయి పైసలు. గట్టి ఉండాలిరా. ఇవాళ రేపు సంపాదిస్తున్నాం రా. బాగా ఈవెంట్ పోతారు గట్టి అమ్మ తేడా తెలాలు. బాయ్ 4 AM బిర్యానీ అంటున్నా. 4 AM బిర్యానీ అయితే క్రేజీ ఉంది. రాజన్న నవ్వు చూడు. అందరు చేసి నవ్వుతురా అన్నమాట. చిన్న బ్లాగ్ గుర్తురాని ఎవరు నవ్వుకున్నా ఏం లేవని తినక సిగ్గు సిగ్గు పడద్దు గాయస్. ఇగో రాజన్న సిగ్గే వాడు తిండి కాడ అయితే ఏమంటావు రాజా? సో అప్పట్లో మా తాత ఒకటి చెప్పిండు, కంచం కాడ మంచం కాడ సిగ్గు పడితే వేస్ట్.
కంచక్కడ పడాలా మంచక్కడ ఆగాలి జర్ర అందరిని చూసాక ఓన్లీ నైట్ టైం తెల్లారు తెలుసా చెప్తున్నా కంచం కాలని మంచం కైనా నెంబర్ 1 గైస్ ఇప్పుడైతే టేస్ట్ చేసేదాము రాజన్ గారు అయితే తలుగుతున్నాడు తెల్లారు ఎలా అవుతురా నీకోసమాగా ఎవరికోసమాగా నా పని సో నిజం లైఫ్లో ఒకరికోసం ఎవరికోసం అవ్వద్దండి పరిగెత్తాలి మరి ఏం పడుతుంది చేయకండి గైస్ ఇగో తిన్నాక మళ్ళీ వెళ్ళేటప్పుడు రాజన్ గారిది అందులో మొత్తం మత్తు మంది కలిపేసిన నేను అనగా ముందే చేతికిందే నేను ముందే జాదుగాన్ని నా కాడే జాదు అరే నీకంటే జాదుగాని రా నేను ఎప్పుడు ఏం చేయాలో మొన్న చూసినావుగా ఏం చేస్తాను సో గైస్ దగ్గర కెమెరా సో పొద్దున్న ఒక అమ్మాయి నన్ను చూస్తుంది అనమాట నాకు వేరే మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా మౌని ఈడేమేమో అంటుడు నాకైతే సంబంధం లేదు ఓన్లీ బిర్యానీ తిన్నికే తెచ్చుకున్నా వీడు ఏమేమో మాట్లాడుతుండు తర్వాత నేను ఇంకోటి తింటారేమో అనిపిస్తుంది నువ్వా పొద్దుగారికి సుప్రభాతం ఉన్నట్టు మనకు ఒక సో నాది అయిపోయి చాలాసేపు అయిపోయింది ఇంకా తింటాను ఏమన్నాడు ఇంకోటి తాప మళ్ళీ వెళ్ళి తింటావా తాపో మనకి సరిపోదని తెలుసుగా నీకు ఏది కావాలని నాకు తెలుసురా ఐటమ్ రాజా గాజ్గా ఇది ఏం కరెక్ట్ ఇప్పుడు నీ మంచి మటన్ తిన్నాడు నాకు చికెన్ పెడతాడా అంటే ఏం న్యాయం ఇది చెప్పు మటన్ మళ్ళీ ఇది కూడా ఏది ఇగో చికెన్ ముక్క గ్యాస్ అది మటన్ గ్యాస్ చూడండి గ్యాస్ చికెన్ అంటే ఎట్లుంటుంది అది చూపెట్టు ఇగోరా చికెన్ బొక్క అది నిమ్మకాయ తెచ్చి కాదు అయ్యా అదేంది అది గాయ అట్టకాయ వచ్చింది గాయస్ అడగట ఇంకోటిగా ఏంది అది సరిపెట్టు నోట్లోకి వేసుకోవాలా అయ్యా కాయ కాటరాజ్ నువ్వే అన్ని కాయలు మంచిగా ఉండాలనే అదే వంకాయలు అప్ప దేవుడు సో గాయస్ గో మనోనికి ఒక పెద్ద చూసేసినట్టున్నాడు ఓనర్ ఏందన్నా అది ఏమైందిరా నాకు ఏం వినిపించింది నాకు గడ్డికి సారీ బాత్రూమ్ వస్తున్నా నాకు అయితే లేదు నా అప్పటి నుంచి సగం నీళ్ళు నన్ను 2 times అయిపోయింది నేను చెప్పినారా నీకు అల్ల కలిపినారా అని ఏం కలిపలేవు కానీ ఎందుకో కాసి నేను మినిమం 1.5 day పోలేదు బాత్రూమ్ కి 1.5 డేనా అరే అటు పోయేవరా నాయన రోడ్ మొత్తం కంపొస్తుంది నువ్వు ఇంత నీళ్ళకి ఎవరైనా కడుక్కుంటారా ఎంతుండే నీళ్ళు అమ్మ నువ్వు అదే ఈ టైప్ లో బాటిల్ దొరుకుతుందా పెట్టుకున్నా తెలియదా నీకు స్టాక్ బండ్ల కాదురా బండి ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నావు నువ్వు బిర్యానీ అంటే బిర్యానీకి పట్టుకోయినా ఎడిగిపోతున్నావురా వేస్ట్ అని ఊకోవచ్చా కాదురా ఎడిగిపోతున్నావు నువ్వు ఇంతలా ఏడిపిస్తున్నా నేను పోతాను ఎందుకిలా నా కర్మ గాలిపోయింది అరే ఎడిగిపోతావురా గాయస్ ఇగో ఈడైతే ఏడుకో పోతుండు అరే నీది బ్యాక్ సైడ్ బాగుంటదంట చూస్తారంట తెలియాలి అట్లా కూర్చున్నావు ఎంతసేపనా ఎందుకురా అలా అవుతలేదనా నాకు ఎందుకో మోషన్ కానీ ఎంత నాకు జోరుగా వచ్చేసిందనా జోరుగానా
బాత్రూమ్ జోరుగా వచ్చేసింది అన్న వాటర్ నేను ఏందో అనుకున్నారా జోరుగా వచ్చిందని. నాకు టైము ఆగో అవుతుంది ఏమైనా వాష్రూమ్ నాకు అయితలేదు ఏదిరా నా నీ కాలు మొక్తాను రా ఏందిరా వాడే పోతాడు పై నాకు మెంటల్ వేస్తుందా నీతో పెట్టుకుంటే ఎట్లే ఉంటుంది సంసారం లేదు ఏం నా వల్ల కారానా. అరే ఏమైందిరా అరే చూసారు కదా అన్ని నేనేం చేయలేదు బిర్యానీకి పట్టుకోపోయినా దొడ్డికి వస్తుంది ఉరుకుతూనే ఉన్నాడు. అగో ఆ దొడ్డి వల్ల ఇగో స్టాండ్ కూడా వేయనీక రాక ఆడు చూడు బండి పడేసిపోయాడు. ఆయనకి ఆడ ఎట్లా ఉరుకుతాడు చూసిరుగా చంగ ఉరుకుతాడు. గాయస్ వీడియో అయితే మిస్ చేయకండి, ఫన్ అయితే క్రేజీ ఉంటుంది. ఆయన ఏం చేయలేదు గాయస్, ఆడ ఆగం ఉరుకుతుండు. ఏది ఆడోళ్ళు ఉరుకుతాడు లంగలే వాటి చక్క అట్లా ఉరుకుతుండు. గాయస్ వీడియో అయితే లైక్ షేర్ కామెంట్ కొట్టండి. చిన్ని బాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.